సో బేసిక్గా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కరువు వచ్చింది, కరెంటు కోతలు వచ్చినాయి, రైతులు ఆగమాగం అవుతారు, ఉరితాల్లో అవుతున్నాయి రైతులకు అని చెప్పేసి హరీష్ రావు వీళ్ళందరూ అంటూ ఉన్నారు. సో నిజంగానే నాకు కూడా అనిపించింది ఒకనొక టైంలో కేసీఆర్ హయాంలో 2014 తర్వాత ఏదైతే సీఎం కేసీఆర్ అయిండో తెలంగాణకి, ఆ టైంలో మా ఊర్లో ఏదైతుందో మా గ్రామంలో పొలాలకి పండేటి కావు, చాలా మంది వలస దుబాయ్ ఇటు పోయేటోళ్ళు అన్నట్టు. సో కేసీఆర్ వచ్చిన తర్వాత వాస్తవానికి మాకైతే మంచి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మా డాడీ ఏదైతే దుబాయ్లో ఉన్నాడో అతనే వచ్చి ఇప్పుడు ఊర్లో వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే మళ్ళీ నీళ్ళ కోసం ఎదురు చూసుడు అవుతుంది. ఇప్పుడు నీళ్ళ కోసం ఎదురు చూసుడు అవుతుంది అని అంటే కాళేశ్వరంకి నుంచి వచ్చినాయి ఆగినాయి కాబట్టి వీడికి అవుతున్నాయి అని అంటున్నాను. అంతే అలానే ఒకటి చెప్తా, అసలు కాళేశ్వరం డిపిఆర్ ఎంత చెప్పు. కాళేశ్వరం డిపిఆర్లో మెన్షన్ చేసిన ఆయకట్టు ఎన్ని ఎకరాలు తెలుసా విజయ్? 18 లక్షలు ఏముంటుంది అంతే, 18 లక్షల ఎకరాలేమో. 1 కోటి ఎకరాలకు నీరు బారిస్తున్నాం, 1 కోటి ఎకరాలకు నీరు బారిస్తున్నాం అని అంటారు. కొన్ని రోజులు తోవినావు, ఆడికించి నీళ్ళు తోడినందుకు కూడా ప్రతిసారి కూడా తోడినప్పుడల్లా ఏది 1000 కోట్ల చిల్లరనే ఏమో పవర్ బిల్లు మనకు వచ్చేది. మళ్ళీ ఎస్ఆర్ఎస్పీ నుండి వరదలు రాగానే కూడా పైకించి నీళ్ళు కిందికి వస్తే మళ్ళీ కిందికి గోదాట్లో కలిసిపోయేటటువంటిదే ఎవ్రీ టైం రిపీట్ అవుతుండే. ఈ రోజు అలా పార్టీలో ఉంటున్నటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు ఓ రోజు అర్ధరాత్రి 1 గంటలకు ఏమో లైవ్లోకి వచ్చిండు. నా అసలు ఏది ఈ టైంలో వచ్చిండు అని చెప్పి చూస్తే బండ బూతులు తిడుతుండు ఆ రోజు కేసీఆర్ని. మా పార్టీలో ఉండే అప్పుడు దుర్మార్గులారా వాళ్ళ పార్టీలు ఉండి ఇప్పుడు ఆయన చెప్పాలి అసలు ఇటువంటి దుర్మార్గులారా మళ్ళీ 1000 కోట్లు గంగలో వచ్చారు కదా మీరు. అసలు ఆ రోజు ఆయన లైవ్లోకి వచ్చి తిట్టినటువంటి విషయం నేను చెప్తా ఉన్నా. సో కక్కుర్తి పడి ఈరోజు నేను ఒకటి చెప్తా, వ్యవసాయం చేయనికే నువ్వు బిస్లరీ బాటిళ్లతోటి నీళ్లు కొనుక్కొని వ్యవసాయం చేస్తావా? వర్కౌట్ అవుతుందా? అట్లాంటి ప్రాజెక్టే కాళేశ్వరం చేసాడు. వాస్తవానికి గ్రావిటీ తోటి అయిపోవాల్సినటువంటి ప్రాజెక్టు నువ్వు దాన్ని ప్రాణహిత చేయాలని గతంలో ఉండే నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. మరి అట్లాంటిది గ్రావిటీ తోటి ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ దాకా కూడా గ్రావిటీ తోటి తక్కువ ఖర్చుతోటి నీళ్లు ఎక్కువ ఎకరాలకు వచ్చేటటువంటి విధానాన్ని మార్చేసి ఇటు తోక కట్ చేసినావు, అటు తలకాయ కట్ చేసేసేసి రీడిజైన్ల పేరుతోటి మేడిగడ్డ కడిపోయినండి. ఇది ఎవరు మాట్లాడినా మేము చాలా సందర్భాలలో చెప్పినా, మీరు ఏం రికార్డులు తీసుకొస్తారో బీఆర్ఎస్ వాళ్ళు తీసుకురారు, మేము ఏం రికార్డులు తీసుకొని వస్తామో మేము తీసుకొని వస్తాం. ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఉద్దండులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు, ఇంత మోసం చేస్తుండు తెలంగాణ ప్రజల్ని అని చెప్పి. మీడియా ముందు కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది అసలు అట్లా చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇప్పుడు విచారణ తేలుతుంది కదా, మా చేతులలో ఏముంది సార్, డిజైన్లు ఇచ్చేటటువంటి మేము ఆయన చెప్పినట్టు మేము గీయాల్సిందే తప్ప మేము చెప్పినట్టు ఆయన ఇవ్వాల్సినటువంటిది కాదు కదా అనేటటువంటి అంశాలు ఇంకెన్నో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అంతానని చెప్పారు కదా. సో లైక్ మన దేశ చరిత్రలో తీసుకుంటే లైక్ షార్ట్ టైంలో అంతగానం పెద్ద ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన చరిత్ర గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్లో కూడా ఇది ఎక్కింది కాళేశ్వరం ప్రాజెక్ట్. గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఏమెక్కలేదు, తొందరగా కూలిపోయింది, దాంట్లో మాత్రం ఎక్కే అవకాశం మెండుతుంది. అచ్చా, ఈ మధ్య ఎక్కువ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పేరును పలు సభలల్లో మర్చిపోతూ ఉన్నారు. మొన్న రీసెంట్గా ఎవరో కాదు, మన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మన సీఎం రేవంత్ అనవే కిరణ్ రెడ్డి అని అన్నాడు. సో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. అల్లు అర్జున్ కేసు ఒకటి చూసుకుంటే అల్లు అర్జున్ తన పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ జైలుకి పంపించాడని ఒక టాక్ కూడా, పబ్లిసిటీ కూడా ఇది ఎవరు కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీ మొత్తం హైలైట్ చేసింది. ఇప్పుడు జగన్న పెట్టేటటువంటి దాని ప్రెస్ మీట్ దాంట్లో అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి దాన్ని అంత పెద్ద మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. అల్లు అర్జున్ వ్యవహారం తీసుకున్నప్పుడు అల్లు అర్జున్ మాట్లాడిన దానికంటే బిఫోరే ఎఫ్ఐఆర్ రికార్డ్ అయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ మనం తీసుకుంటే ఆయన మాట్లాడినటువంటి దానికంటే బిఫోరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉండే. దాన్ని ఎట్లా చెప్తావు అసలు? ఇది చేసిరు కాబట్టి అది చేసిరు అనేటట్టు ఎట్లా అంటాం? అది రెట్రోస్పెక్టివ్గా పోదు కదా. అవునా? అప్పటికే ఎఫ్ఐఆర్ అయిపోయింది, తర్వాత ఈ పేరు మర్చిపోయింది కాబట్టి కేసు పెట్టారు అనేది తప్పు కదా అంటున్నా. ముందుంది కేసు, అంతకంటే ముందే అయినటువంటి కేసు. అది తొక్కిసలాడు ఎప్పుడైంది? ముందే. మరి అదే రోజు అయింది. అసలు ఇంకొకటి దానికంటే బిఫోర్ కూడా పర్మిషన్ లేదు, పోలీసు వాళ్ళు ఇన్ రిటర్న్ పర్మిషన్స్ లేదు రావద్దని చెప్పినాక కూడా వచ్చిండు అనేటటువంటి దానికి కేసు రిజిస్టర్ అయి ఉందాడ.